అరే నీకు ఎంత క్రేజ్ వస్తుంది తెలుసా? అయ్యో ఇంత శ్రమదానం చేస్తున్నాడా చిన్నగాడని మామూలుగా ఉండదు అసలు. ఆడ కూడా తీర్చాల పోయి ఫోటోలు కూడా మీరు ఉంటారు టప 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 కొట్టు ఫోటోలు స్క్రీన్ పైన పెట్టమని పైన సార్లే ఆఫ్ చేయి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అర్జిత్ ఆల్ ఇన్ వన్. ఇదైతే నేను ఈరోజుదే ఫ్రెండ్స్. ఈరోజు మేము మార్నింగ్ కర్ణగిరికి వెళ్ళామన్నమాట. సో దారిలో టిఫిన్ చేద్దామని పక్కన ఆగాము, మైదుగురికి వెళ్ళే దారిలో. సో ఇది వచ్చేసి కర్ణగిరికి వెళ్ళే దారిలో చిన్న కుంటలాగా ఉంది, అంటే వాగులాగా. సో అక్కడ ఒక ముసలాయన బండి ఆ పక్కకి దాటుకోలేకపోతున్నాడని చెప్పి చాలాసేపు అక్కడే వెయిట్ చేస్తున్నాడంట. ఎవరు దాటించలేదని చెప్పి మా ఆయన దాటిస్తున్నాడు. సో మేమేమి శ్రమదానం చేస్తున్నామని ఏం చెప్పట్లేదు. సో నాకెందుకో వీడియో తీయాలి అనిపించింది, అందుకే తీశాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత, దాదాపు 2 వీక్స్ తర్వాత నేను ఈరోజు అయితే వీడియో అనేది షూట్ చేశాను. ఎందుకంటే నా మొబైల్ అనేది లేదు నా చేతిలో. సో అదొక పెద్ద స్టోరీనే ఉంది. సో దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడైతే మా ఆయనకి దారి దాటించడానికి అని చెప్పి వెళ్ళాడు. ఇదైతే వాగు చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు ఇంకా నీళ్ళు అంటే వర్షం పడిందంటే ఇంకా హెవీ ఫ్లో ఉంటుంది ఇక్కడంతా చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళాలన్నా కూడా చాలా డేంజరస్ ప్లేస్ అనిపిస్తుంది ఇది చూస్తుంటే. సో ఇది వరకు వాటర్ వచ్చేవి బాగా, అంటే వర్షం పడ్డప్పుడు. ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ట్రాక్టర్ చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతూ పైకి ఎక్కిందో. సో చాలా డౌన్గా ఉంది ఇక్కడ. పల్లెలలో దారులు చెడిపోయినా ఏమైపోయినా పట్టించుకునే వాళ్ళైతే ఉండరు. సో ఇక్కడైతే నేను మా ఆయన వస్తున్నాడని చెప్పి వీడియో అనేది తీస్తున్నాను. సో నేను వీడియో తీస్తున్నానని చెప్పి వెనక్కి తిరుగుతూ నవ్వుకుంటూ వస్తున్నాడు, లడ్డు ఎక్కిరిస్తూ ఉంటే. ఇదైతే కరుణగిరి ఫ్రెండ్స్. మొత్తం పెయింటింగ్ వేశారు. ఎవరో ప్రొద్దుటూరు వాళ్ళే స్పాన్సర్ చేశారంట. అంటే పెయింటింగ్ వాళ్ళే వేస్తామన్నట్టు మొక్కుబడి చేసుకున్నారంట. సో అందుకని చెప్పి వాళ్ళే పెయింటింగ్స్ అన్నీ వేసేసారు. సో ఇక్కడ తాత మొత్తం ఊడుస్తున్నారు చూడండి కింది వరకు. సో ఆయన ఇక్కడ మొత్తం అంతా A to Z పని అంతా ఈయన చూసుకుంటారు, ఊడ్చడము, అలకడము. ఇదివరకు చాలా వీడియోస్లో నేను ఈయన చూపించాను. మేము ఈరోజు కర్ణగిరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఆయనకి చిన్న మొక్కుబడి ఉందన్నమాట. సో నేను ఎంతో కొంత అమౌంట్ అనేది కర్ణగిరి తిరునాళ్ళకి స్పాన్సర్ చేస్తాను అన్నట్టు మొక్కుకున్నాడంట. ఫుడ్కి కానీ ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. సో అందుకని చెప్పి ఆ అమౌంట్ అనేది ఇద్దాంలే అన్నట్టు వెళ్ళాము మేము. సో ఎవరిని బలవంతం ఏం పెట్టారు ఫ్రెండ్స్. మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు మొక్కుబడి అనేది చేసుకొని దేవుడికి ఇస్తూ ఉంటారు కదా. సో అలాగే క్రిస్టియన్స్ కూడా వాళ్ళు అనుకున్నది ఇస్తూ ఉంటారు. సో మేమైతే ఇక్కడ పాస్టర్ వాళ్ళకు, ఫాదర్ వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. అక్కడ భోజనాలు పెట్టించమని ఇచ్చాము. సో ఆ భోజనాలకి వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇక్కడ మేము డబ్బులు ఇచ్చినట్టు మాకు రసీదు కూడా ఇచ్చారు, పలానా వాళ్ళు మాకు ఇంత అమౌంట్ ఇచ్చారు అన్నట్టు. సో ఇక్కడ మమ్మల్ని ఫాదర్ గారు ఒక ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు కర్ణగిరిలోని. చూడండి ఇది ఆఫీస్ అంతా కూడా. మేము జస్ట్ డబ్బులు ఇచ్చేసి వద్దామనుకున్నాము. కానీ ఆయన ఏమన్నారంటే మేము రసీదు కూడా ఇస్తామమ్మా, మీరు మాకు డబ్బులు ఇచ్చినట్టు మీ పేరంతా రాసుకొని మీకోసం మేము ప్రేయర్ చేస్తాము అన్నట్టు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకెళ్లారు. మామూలుగా చర్చ్ పక్కన వేరే చోటు ఉంది, అక్కడే ఇస్తామంటే వద్దు రండి అన్నట్టు మమ్మల్ని పిలిచారు. మేము అక్కడి వరకు వెళ్ళి అక్కడ అన్నీ మా ఆయన ఫిలప్ చేసేసి మన డీటెయిల్స్, అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది కదా, మన హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే పిల్లల గురించి కానీ అలా ఏదో ఒకటి మీరు
ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇవ్వండి అన్నట్టు మొత్తం రాయమని చెప్పారు. సో మా ఆయన అక్కడ రాసి ఫాదర్కి మనీ అనేది ఇచ్చేసి మేము ప్రేయర్ చేయించుకొని వచ్చేసాము. ఈ మధ్య లడ్డు అయితే బాగా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే దానికి కూడా ఒక మొక్కుబడి అనేది మొక్కుకున్నాడు. సో అది మనీ ఇవ్వడం కాదు, ఇలాంటివి ఏది కాదు. వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆ వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో నార్మల్గా హిందూస్ వాళ్ళు ఎలా అయితే మొక్కుబడులు చేసుకుంటారో అలా మేము కూడా హిందూ మతం నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మేము కూడా అలాంటివి మొక్కుబడి అనేది చేసుకున్నాము. అక్కడ ఇవి పాటిస్తారు కూడా కర్ణగిరిలో. చాలామంది లడ్డు మొగోడు అనేవాళ్ళు. సో దానికోసం అని చెప్పి మా ఆయన ఒక చిన్న మొక్కుబడి చేసుకున్నారు. లడ్డుకు మాటలు వస్తే నేను ఇది చేస్తాను అన్నట్టు. సో అది నెరవేరింది. లడ్డు అయితే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు. వాడితో ఎప్పుడు ఉండని వాళ్ళు వచ్చి వీడు ఏం మాట్లాడట్లేదే అంటే ఎవ్వరు మాట్లాడారు ఫ్రెండ్స్, ఎవరు మాట్లాడరు. పెద్దవాళ్ళు కూడా తెలియని వ్యక్తులతో ఎలా మాట్లాడతారు, మగవాళ్ళలాగా సైలెంట్గానే ఉంటారు. సో లడ్డు దగ్గరికి వచ్చి చాలామంది ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదే అది ఇది అంటున్నారు. సో ఈవెన్ మా అమ్మ వాళ్ళతో సహా, మా అమ్మ ఎప్పుడో ఒక్కసారి అంటే అమావాస్యకి పున్నమికి ఇలా వస్తుంది, మూగోడే అని మాట్లాడుతుంది. మా అమ్మను కూడా తిట్టాలనిపిస్తుంది, కాకపోతే ఫెయిల్ అవుతుందేమో అన్నట్టు నేను ఏం అనలేకపోయాను. ఆఖరికి కొన్నిసార్లు అనేసాను కూడా, అయినా కూడా మా అమ్మ అంటూనే ఉంటుంది. సో నన్ను కన్న తల్లే అంటుంది, ఇంకా పక్కన వాళ్ళు అనటం పెద్ద విషయం అయితే కాదు. సో అందుకే వదిలేసాను, ఎవరి పాపానికి వాళ్ళు పోతారులే అన్నట్టు. నన్ను కన్న తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక బిడ్డను ఒకలాగా ఇంకో బిడ్డను ఇంకోలాగా ట్రీట్ చేయడం వల్ల మనల్ని ఎలా చూస్తున్నారో మనకు పుట్టిన బిడ్డలను కూడా అలాగే చూస్తున్నారు. సో నా విషయంలో అయితే అదే జరుగుతుంది. మా అమ్మ వాళ్ళంతే, మా అక్క పాపను ఒకలా చూస్తారు, నా బాబుని ఒకలాగా చూస్తారు. నాకు అది వేస్తే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే మనకి పుట్టిన ప్రతి బిడ్డ సమానం అనుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇది ఉండదు. కానీ వాళ్ళు డైరెక్ట్ మన ఫేస్ ముందే వాళ్ళు చూపిస్తారనమాట, వీడొక రకం అని. నా పుట్టింట్లోనే అనుకుంటే మా అత్తింట్లో కూడా అంతే. సో వాళ్ళు కూడా అందరూ అంతే, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా. సో మన పుట్టింట్లోనే అలా ఉంటే అత్తింట్లో మంచిగా ఎలా ఉంటారు? సో అది ఎప్పటికీ జరగదు. నేనంటూ జీసస్ నమ్మిన తర్వాత నా లైఫ్ అయితే ఒక విధంగా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది వరకు అయితే ఎంత కష్టాలంటే అన్నీ ఇంకా చెప్పలేను నేను. ఇప్పుడు కూడా నేను ఈ ఛానల్ అనేది తిరిగి మళ్ళీ వస్తుంది అనే నమ్మకం కూడా నాకు లేదు. సో నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల మొత్తం అంతా అయిపోయిందన్న స్టేజ్కి వచ్చేసాను. సో అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మేము ఇంకా ఇంటికి బయలుదేరేసాము. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి గాడిదలాగా ఊగుతున్నామని మాత్రం కామెంట్ చేయకండి. చాలా రోజులకి నేనైతే ఇక్కడ ఉయ్యాలనేది ఊగుతున్నాను. దారిలో నీళ్ళు తాగుదామని చెప్పి మా ఆయన ఆగితే సో ఉయ్యాల కనిపించింది, ఊగుతూనే ఉన్నాను. లడ్డు మా ఆయన నన్ను తిడుతున్నారు. సో ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎరుకలయ్య సమాధి అంటారు కదా, సో అదనమాట. చిన్నపిల్లలకి ఇక్కడ తిరిగితే మంచిగా అవుతుంది అన్న ఒక నమ్మకం ఉంది. సో అందుకని చెప్పి శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ టెంట్ అవన్నీ వేసేసి పానకం వడపప్పు అనేది పంచుతున్నారు. చెప్పండి అందరూ, ఏం మొక్కలే కనపరాలే. ఇప్పుడు బాగున్నారు అందరూ. ఇది వడపప్పు ఫ్రెండ్స్, చూడండి పొద్దున్న నుంచి చేస్తున్నారు. ఇది మా చిన్న కడగడానికి వచ్చింది ఇవే. ఇదేంది ఇది? పానకం ఫ్రెండ్స్, చూడండి ఎంత చేసినారో. మొత్తం అందరికి పంచినారా? ఇది చిట్టి. ఇది ఎరికెలయ్య గోరి, అదే ఎరికెలయ్య సమాధి. మేము ఎరికెలయ్య గోరి అంటాం, ఎరికెలయ్య సమాధి. సో చూడండి, ఇందాక అక్కడి నుంచి వీడియో తీసాను నేను, అదే మా ఇల్లు. సో ఇక్కడ చిట్టికి అమాంతం జడ పెరిగింది ఫ్రెండ్స్, పెద్దగా.
చర్చి పోలే చిట్టి. సో ఇది వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అందరికీ.